యు బిలీవ్ వన్ థింగ్ వాట్ యు హ్యావ్ నాట్ యాక్చువల్లీ బిలీవ్. అంటే సారీ టు ఆస్క్ లైన్స్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా భార్యతో పంచుకుంటారు అన్న వ్యక్తికి కన్విన్స్ అయ్యి మీరు సినిమా తీశారంటారు. ఎస్, ప్రాక్టికల్ లైఫ్ యు ఆర్ నాట్ కన్విన్స్డ్ విత్ యువర్ వైఫ్. సారీ, కరెక్ట్. సో కుటుంబ వ్యవస్థ మీద మీకు అవగాహన పూర్తిగా ఉంది, కానీ మీరు కుటుంబ వ్యవస్థలో లేరు. అలాంటప్పుడు మీరు ఎంతమంది మిమ్మల్ని బిలీవ్ చేస్తారన్న కాన్సెప్ట్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, భార్య భర్త అనేది కూడా లేబుల్. యాక్చువల్ రియల్ లైఫ్లో పీపుల్ ఉంటారు, వ్యక్తి. నేను వేరు, నా భార్య వేరు, అవలే ఎవ్రీబడి, మీ భార్య వేరు, అందరూ వేరే వేరే. వాళ్ళకున్న రిలేషన్షిప్, వాళ్ళకున్న పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ దాంట్లోంచి ఉంటుంది. నేనేమో చాలా సెల్ఫిష్ పర్సన్. నేనే ఎగ్జాక్ట్ ఆపోజిట్ జగన్ గారికి. ఆయన ప్రజాసేవ అంటే ప్రజలను అసలు నేను పట్టించుకున్నాను. నేను అంతసేపు నాకు హ్యాపీనెస్ ఏంటి అదొకటి నేను ఆలోచిస్తాను. సో నా రిలేషన్షిప్ వేరుగా ఉంటుంది. అక్కడ భారతి గారు వాట్ ఎవర్ షీ డిడ్, ఇప్పుడు సాక్షి నడిపి అదే ఆల్వేస్ ఐ సీ హర్ వెరీ క్వైట్ లైక్ ఎ స్టాండింగ్ ఈవెన్ ఇన్ పబ్లిక్. ఇప్పుడు ఎప్పుడో ఓన్లీ ఇంటర్నల్గా మాట్లాడచ్చు. అండ్ ద కైండ్ ఆఫ్ ఐ సీ దెమ్ యాజ్ ఎ వెరీ ఐడియల్ కపుల్. నేను కలిసిన 2-3 సార్లు నాకు అనిపించింది అది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక థాట్ అనేది మీకు అంత క్లోజ్ ఉన్నప్పుడు మీ భార్యతో పంచుకుంటారు కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ హిస్ జర్నీ, అపార్ట్ ఫ్రమ్ హిస్ ఫాదర్, బికాస్ ఆఫ్టర్ లూజింగ్ హిస్ ఫాదర్ ఓన్లీ హిస్ రియల్ బ్యాటిల్ హస్ స్టార్టెడ్. సో అక్కడ ఆయన మొత్తం ఫ్యామిలీని కన్విన్స్ చేశారన్న కాన్సెప్ట్కి, ఎందుకంటే ఆయన జర్నీలో పార్ట్ అండ్ పార్సల్స్గా ఉన్న ఎంటైర్ ఫ్యామిలీని ఆయన్ని ఫస్ట్ కన్విన్స్ చేసిన తర్వాత ప్రస్థానం స్టార్ట్ అయింది అన్నదానికి మీరు కన్విన్స్ అయ్యారు. 100%. సో దెన్ ఆ రోల్ వాట్ ఎవర్ దే ఆర్ సపోజ్ టు ప్లే అన్న దగ్గర ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్యామిలీ ఉంది అన్నదాన్ని మీరు కన్విన్స్ అయ్యారు. ఫ్యామిలీ ఐ డోంట్ నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వైఫ్. ఫ్యామిలీ అంటే కొంచెం మరి ఎక్కువ అదే అయిపోయింది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద అదర్స్. ఓకే, బట్ టిల్ హిస్ జర్నీ టు, అంటే ఐ మీన్ 2019 ఆయన ప్రమాణ స్వీకారం దాకా అట్లీస్ట్ ఫ్యామిలీ ఉందని కెన్ యూ బిలీవ్ ఇట్? ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో నా పర్సనల్ ఒపీనియన్ అండి, షర్మిల గారు, విజయం గారు, ఇట్స్ వెరీ అబ్సల్యూట్లీ నో ఇంపాక్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ స్ట్రెంగ్త్ నేను చెప్పేది. ఒకటి, జగన్ గారికి ఎక్స్ట్రాడినరీ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి మనకు ప్రూవ్ అవుతుంది? ఒకటి, ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఎ యంగ్ గై, అవుట్ ఆఫ్ ద బ్లూ, ఏం ప్రిపరేషన్ లేకుండా ఫాదర్ ఒకసారి సడన్గా పోయారు. దాని నుంచి చాలామంది ఆయన పార్టీ వాళ్ళు చేస్తున్నా కూడా టు కంటిన్యూ హిస్ ఫాదర్ స్ట్రగుల్, ఆ డిసిషన్స్ అనేది మామూలు మనిషి ఎవరు తీసుకోలేరు. ఇంతవరకు అలాంటి హిస్టరీలో కూడా అలాంటి ఎగ్జాంపుల్ కూడా లేదు. పాయింట్ 1. ఈయన జైల్లో ఉన్నప్పుడు యూనో బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ కాబట్టి అది బ్యాన్ ఉంచడానికి షర్మిల గారు, విజయం గారు కూడా వెళ్ళి మీటింగ్స్ పెట్టారు. చాలామంది జనం వచ్చారు. ఎందుకు వచ్చారు ఆ జనం? ఈయనకి యాక్సెస్ లేదు కాబట్టి వాళ్ళలో ఈయన్ని చూసుకోవడానికి వచ్చారు. అంటే ఓకే, ఎక్సెప్ట్ ఫర్ దట్ షర్మిల గారు ఇండిపెండెంట్గా ఏం చేశారు? ఆల్ ద డిసిషన్స్ ఆర్ టేకెన్ బై జగన్, ఆల్ ద ఫైట్ వాజ్ డన్ బై జగన్. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ లేకపోయినా జగన్ సేమ్ ఉంటాడు, కానీ జగన్ లేకపోతే వాళ్ళిద్దరూ ఎనీవేర్ నియర్ దిస్ పొజిషన్ ఉండరు కదా. అది నా పాయింట్. అందుకని ఐ డోంట్ థింక్ హిస్ ఫ్యామిలీ యాజ్ ఇన్ మదర్ అండ్ సిస్టర్ హ్యావ్ ఎనీ బేరింగ్. అంటే దానికి అంటే మనం ప్రాస్పెక్ట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రాస్పెక్టివ్లో కూడా ఒకసారి దాన్ని మీరు కన్విన్స్ అయ్యి ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు మాత్రమే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు ఇన్ ద ప్రాసెస్ దిస్ థింగ్. వేర్ విజయమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు కానీ ఎక్కడ కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయట్లేదు. బట్ రైట్ నౌ దే ఆర్ క్లైమింగ్ సంథింగ్ ఎల్స్. కరెక్ట్. అక్కడ ఏమైనా మీరు కన్విన్స్ అయ్యారా దాంట్లో? నా పాయింట్ అక్కడ ఇట్ ఈస్ నాట్, ఇప్పుడు విక్టిమ్స్గా మీరు కాన్సిక్వెన్సెస్ అలాంటివి ఫేస్ చేయడానికి, టు ఫైట్ అగెయిన్స్ట్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ అపోజింగ్ యూకే ఉన్న డిఫరెన్స్. మై ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ ద ఫైట్, అపోజింగ్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ ట్రైంగ్ టు క్రష్ యూ. దాంట్లో జగన్ గారి సోలో అనేది నా ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. అంటే మీరు ఇందాక చెప్పిన ఆన్సర్, మొదటిది జగన్మోహన్ రెడ్డి గారు వెన్ హీ హెస్ ఇనిషియేటెడ్ ఓదార్పు యాత్ర కానీ పాదయాత్రలు కానీ ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి రూపాన్ని చూడడానికి వచ్చిన దగ్గర, వెన్ ఇట్ కమ్స్ టు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారిని చూసుకోవడానికి రాలేదన్న దానికి వాట్స్ యువర్ ఎక్స్ప్లెనేషన్? ఈజ్ ఇట్ దట్? నా ఎక్స్ప్లెనేషన్ అదే. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు అంటే నన్ను ఇంకొంచెం మీరు క్లియర్ చేయొచ్చు, ప్రజలకు కూడా ఉంటుంది ఇట్లా. అంటే రాజశేఖర రెడ్డి గారి పర్సెప్షన్ని జగన్మోహన్ రెడ్డి గారి భుజాల మీద తీసుకున్నప్పుడు ఆయన అవరోధాలు క్రియేట్ అయ్యాయి. మేబీ జైల్, మేబీ పార్టీ నుంచి హ్యూమిలియేషన్. కరెక్ట్. బట్ ఆయన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్. నోబడీ ఎల్స్ కెన్ క్లెయిమ్ దట్.
సో ఇప్పుడు ఒక అది మీరు convince చేయాలి నేను దానికి. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అవును. నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ప్రసాద్ గారు ఉన్నారు. నాకు చాలా ఇంపార్టెంట్ ఏదో కారణంతో. అప్పుడు ప్రసాద్ గారిని నేను పిలిచాను ఒక ఏదో సమ్ ఈవెంట్కో లేకపోతే ఇంట్లో పార్టీ అవుతుంది ఏదో కారణాల వల్ల ప్రసాద్ గారు రాలేకపోయారు. రాలేనప్పుడు తన మనిషిని పంపించారు, ఓకే. తన బ్రదర్ని ఎవరినో పంపించినప్పుడు నేను మీకు ఎంత ఇస్తానో మీ బ్రదర్కి అంతే ఇస్తాను. ఎందుకంటే టేక్ యూ వాజ్ అ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యూ, బట్ ఇట్ వోంట్ హ్యాపెన్ ఇన్ ది ఆపోజిట్. కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి లేకపోతే ఐ వోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దట్ పర్సన్. అది డిఫరెన్స్. సో జగన్ గారు లేకపోతే భారతి గారు అండ్ విజయం గారు, షర్మిల ఆర్ నథింగ్, బట్ విత్ ఆర్ విజయం అండ్ షర్మిల జగన్ విల్ బి ద సేమ్ అనేది నా ఒపీనియన్. దీనికి అంటే ఇంకా ప్రజలకు బాగా అర్థమయ్యే భాష అయితే ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా కుటుంబంలో ఎవరికైనా చావులు ఎదురైనప్పుడు మన ఫ్యామిలీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ పంపిస్తాం ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అదే చెప్తున్నా. ద సేమ్ వే. సో ఆబ్వియస్లీ అది కూడా ఓదార్పు యాత్ర, ఒక రిప్రజెంటేటివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి ఈస్ గోయింగ్, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్. ఇన్ హిస్ అబ్సెన్స్ షర్మిల హస్ టేకెన్ అప్. దట్స్ ఇట్. కరెక్ట్. యా, అంటే ఇది ఇంకా అట్లీస్ట్ ఈక్వల్ అనిపిస్తుంది అక్కడ కాదు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదో ఇప్పుడు అంటే డెత్ అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, ఎందుకంటే నాకు ఇంపార్టెన్స్ అనేది పాయింట్. జగన్ గారు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి తదనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఓదార్పుకి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఓదార్పు యాత్ర కాకుండా నేను తర్వాత ఇప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆయన 18 monthsలో ఉన్నప్పుడే కదా వీళ్ళిద్దరూ చేసింది. సో దే బికేమ్ మౌత్ పీసెస్ ఫర్ ద మ్యాన్ హూ వాజ్ నాట్ యాక్సెసిబుల్ టు ది పబ్లిక్. ఎస్, అది కమ్యూనికేట్ అది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఎందుకంటే ఎవ్రీబడి ఆ సిచ్యువేషన్ చాలా మంది ఓన్ చేసుకోవడానికి కరెక్ట్